తెలంగాణలో నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో వచ్చే 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి కొనసాగుతున్నట్లు, ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో వచ్చే 2 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు ఒక ద్రోణి కొనసాగుతున్నట్లు, ఈ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ తెలంగాణలో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఇవాళ నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేయగా, హన్మకొండ, వరంగల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.